Hello students, this is another question from Prelims 2023 Polity question. Consider the following statements. First చూడండి, if the election of the President of India is declared void by the Supreme Court of India, all acts done by him or her in the performance of duties of his or her office of President before the date of decision become invalid. సో దీని అర్థం ఏంటి? ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అతని ఎలక్షన్ అనేది వాయిడ్ అని డిక్లేర్ చేస్తే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్, ఎలక్షన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బీ పోస్ట్పోన్డ్ ఆన్ ది గ్రౌండ్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ ఆర్ ఎలక్షన్స్ ఆర్ యట్ టు టేక్ ప్లేస్. కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డిజాల్వ్ అయ్యాయని, లేదా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఇంకా జరగలేదని చెప్పేసి ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పోస్ట్ పోన్ చేయొచ్చు అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. మూడవది, వెన్ ఎ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ టైమ్ లిమిట్స్ విత్ ఇన్ విచ్ హీ ఆర్ షీ హ్యాస్ టు డిక్లేర్ హిస్ అసెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక బిల్లు పెట్టినప్పుడు విత్ ఇన్ పర్టికులర్ టైంలో ఆయన తన అసెంట్ ఇవ్వాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ టైం లిమిట్ పెట్టింది అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? చూడండి అమ్మ, ఫస్ట్ స్టేట్మెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది వాయిడ్ అని డిక్లేర్ చేస్తే ఆయన అంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వాయిడ్ అయిపోతాయి, ఇన్వాలిడ్ అయిపోతాయని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అబ్సల్యూట్లీ రాంగ్. ఆర్టికల్ 71 క్లాజ్ 2 మీరు చూస్తే క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, ఎలక్షన్ వాయిడ్ అయినప్పటికీ కూడా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వాయిడ్ అవ్వవు, అవి ఇన్వాలిడేట్ అవ్వవు అని క్రిస్టల్ క్లియర్గా ఆర్టికల్ 71 క్లాజ్ 2 చెప్తుంది. సెకండ్ పాయింట్, ఎలక్షన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్. చూడండి, ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ఎలక్టరల్ కాలేజ్ అంటే హూ ఎవర్ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్టరల్ కాలేజ్ ఎంటీగా ఉందనో, కొంతమంది లేరనో, ఆ రీజన్స్ వల్ల ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేయడానికి లేదు, అది వాయిదా వేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక గ్రౌండ్గా తీసుకొని ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వాయిదా వేయాల్సిన అవసరం లేదని క్రిస్టల్ క్లియర్గా ఆర్టికల్ 71 క్లాజ్ 4 చెప్తుంది. మీకు అర్థమవుతుంది, ఎలక్టరల్ కాలేజ్ నిండుగా లేకపోయినా సరే, వేకెన్సీస్ అన్ని ఫిల్ అవ్వకపోయినా సరే, కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నా సరే, స్టిల్ వీ కెన్ కండక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మూడవది, ఏ టైం లిమిట్ కూడా కాన్స్టిట్యూషన్ స్టిపులేట్ చేయలేదు. పలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలని కాన్స్టిట్యూషన్ టైం లిమిట్ స్టిపులేట్ చేయలేదు. సో 3 స్టేట్మెంట్స్ కూడా తప్పే. సో యువర్ ఆన్సర్ ఈజ్ నన్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు? ఆన్సర్ ఈజ్ నన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీ ప్రిపరేషన్ని కాంప్రహెన్సివ్గా చేయాలి అనుకుంటే మీకున్న ఆపర్చునిటీ 5,000 పర్ మంత్, అడిషనల్గా అతి తక్కువ ఫీజు, మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ యూపీఎస్సీ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే వాళ్ళకి యూపీఎస్సీతో పాటు మీకు స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్కి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్కి అన్నింటికీ కూడా ఫ్రీ కాంప్లిమెంటరీ యాక్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. సో సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. క్లాసులన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో బైలింగ్వల్ విధానంలో చెప్పబడతాయి. టేక్ కేర్, బాయ్.